సో హే గాయ్స్, వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ డై. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా మెల్ ఐకాన్ ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే ఇంట్రెస్టింగ్ జాబ్ రోల్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే వచ్చేసాయి. సో జాబ్ రోల్ కానీ ఇది ఫ్రెషర్స్కి ఓపెన్ అయింది, కానీ దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మనకి ఏమంటారు శాలరీస్ ఉన్నాయి. సో ఫ్రెషర్స్కి దీనికి వచ్చి ఇది వచ్చి ఫస్ట్ ఈ కంపెనీ ఏ కంపెనీ రిలీజ్ చేశారు అంటే టెక్ మహీంద్రా వాళ్ళు అయితే రిలీజ్ చేస్తారు. సో ఇది నార్మల్గా ఎగ్జామ్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన వాళ్ళకి 3.25 3.5 దాకా ఇస్తారు శాలరీ. అదే మీరు దాంట్లో అయితే ఆ టెస్ట్లో అయితే మంచి స్కోర్ అయితే వచ్చిందనుకో మీకు 5.5 శాలరీ ఇస్తారని చెప్పి ఉన్నా. అంటే అదే రోల్కి అమౌంట్ పెరుగుతుంది కూడా, అంటే మీ స్కోర్ మంచిగా ఉంటే. సో ఇది ఒక మంచి జాబ్. దీని 2 లింక్స్, డీటెయిల్స్ లింక్ ఇంకా అప్లికేషన్ లింక్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అట్లా వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో జాయిన్ అయిపోండి మీరైతే. సో ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఎక్కడ రిలీజ్ చేస్తాం, లింక్డ్ఇన్లో స్పాట్ అయింది. సో మనకి ఇది అయితే పోస్ట్ చేయడం అయితే రయన్ సెరా రావు అనే వాళ్ళు పోస్ట్ చేశారు, మహీంద్రా కంపెనీ వాళ్ళు. సో ఇక్కడ చూసారు, కాల్ ఫర్ ఇంజనీరింగ్ ఎంసీఏ అండ్ ఎంఎస్సీ క్యాండిడేట్స్ అని. క్యాండిడేట్స్ షుడ్ బీ హ్యావ్ స్కోర్డ్ ఆఫ్ 70% ఆర్ 7 CGPA వితౌట్ మేకింగ్ అప్ ఎస్ఎస్సి కానీ హెచ్ఎస్సి కానీ డిప్లొమా కానీ అండ్ బీటెక్ ఎంఈ ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్లో అయితే ఉండాలని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. అంటే 70% ఆర్ 7 GPA అయితే ఉండాలి. అట్లనే బీటెక్ అని అంటే బీటెక్ మొత్తం కూడా కాదు. సో ఇక్కడ మంచి ఎలిజిబుల్ కోర్సెస్ ఆర్ బీటెక్లో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ, ఈసీ, ఈటీసీ, టెలికామ్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంసీఏ ఆర్ ఎంసీఏ. ఎంఎస్సీలో కంప్యూటర్ సైన్స్ అని క్లియర్ మెన్షన్. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎలిజిబిలిటీ కోర్స్ ఇన్ 2022 వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ అండ్ ఏ పొజిషన్ టు కన్సోలేట్ మార్క్ షీట్ ఆర్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్. సో 2022 2023లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి ఇది అని చెప్పి. ద స్టూడెంట్ షుడ్ నాట్ హ్యావ్ ఏ గ్యాప్ ఆఫ్ మోర్ దాన్ 1 year. సో 1 year ఆఫ్ గ్యాప్ ఉండకుండా కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఈ జాబ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ గురించి మీకు ఆల్రెడీ 2 types ఆఫ్ సాలరీస్ వస్తాయన్న. దాంట్లో ఫస్ట్ రెగ్యులర్ సెలెక్షన్ ప్రాసెస్లో మీకు ఆన్లైన్ ఓన్లీ డిజిటల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ విల్ బీ ఇన్వైటెడ్ టు టేక్ ద ఆన్లైన్ టెస్ట్. సో ఎలిజిబుల్ మీరు రిజల్ట్ షార్ట్ లిస్ట్ అయితే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళ దాంట్లో మీకు యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఎస్సే, స్టోరీ రైటింగ్ కానీ, టెక్నికల్ ఉంటుంది, వర్బల్ కమ్యూనికేషన్స్ టెస్ట్ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మీ ఒకవేళ క్యాండిడేట్ అంటే ఇది రెగ్యులర్ సెలెక్షన్ ప్రాసెస్. సూపర్ కోడ్ సెలెక్షన్ ప్రాసెస్ అని చెప్పి ఇంకోటి ఉంది. క్యాండిడేట్స్ విత్ ఎక్సెల్ అకాడమిక్ అండ్ పర్ఫార్మెన్స్ వెల్ ఇన్ రెగ్యులర్ సెలెక్షన్ ప్రాసెస్. సో మంచి మీ ఏదైతే ఉందో మన ఏమంటారు డిగ్రీలో పర్సెంటేజ్ దాంట్లో మంచిగా ఉండి స్కోర్ మీరు అట్లనే రెగ్యులర్ సెలెక్షన్ ప్రాసెస్లో కూడా మంచిగా పాస్ అయ్యి ఉంటే మీకైతే ఒక స్పెషల్ రౌండ్స్ అయితే పెడతారు. సో దాంట్లో కూడా మీరు దాంట్లో కూడా క్వాలిఫై అయ్యారు అనుకో మీకైతే శాలరీ అయితే హైక్ అయితే పెరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. అట్లనే జాయినింగ్స్ లొకేషన్ అండ్ వర్క్ టైమింగ్స్ వచ్చి మన ఫస్ట్ పొజిషన్ అవైలబుల్ పాన్ ఇండియా. సో ఇండియా వైడ్ మొత్తం టెక్ మహీంద్రా ఎక్కడెక్కడ ఉందో సో అక్కడైతే మీరైతే ఎలిజిబుల్. సో అంటే ఎక్కడైతే ఆ కంపెనీకి అయితే వెళ్ళాలని క్లియర్ మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనకి ఇప్పుడు మనకి అట్లా బాండ్ అయితే సో బాండ్ బేస్డ్ మీద అయితే మీరు జాయిన్ అవుతాడు. అపాన్ సెలెక్షన్ క్యాండిడేట్స్ విల్ బీ ఆన్ ప్రొబిషన్ ఫర్ 3 months. సో 3 months మీరైతే నార్మల్ ఎంప్లాయ్ ఉంటారు. సో దాంట్లో ఫుల్ టైమ్గా మీకు పర్మనెంట్ చేస్తారు మీరు. సో క్యాండిడేట్స్ క్లియరింగ్ ద రెగ్యులర్ సెలెక్షన్ ప్రాసెస్ విల్ గెట్ ద సిటీ ఆఫ్ 3.25. నేను ఆల్రెడీ చెప్పేస్తాను 3.25 రెగ్యులర్ ప్రాసెస్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు. అట్లే ఇప్పుడు సూపర్ కోడ్ సెలెక్షన్ ప్రాసెస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఎలిజిబిలిటీ 5.5 LPA అని చెప్పి క్లియర్ మెన్షన్ సార్. 5.5 ఒకవేళ మీరు కనుక ఒకవేళ 2 years వితిన్ 2 yearsలో కనుక మీరైతే బాండ్ బ్రేక్ చేసుకుని వెళ్తే మాత్రం 1 lakh ఆఫ్ పెనాల్టీ అయితే ఉంటుంది. సో అది కూడా కట్టుకోవాలని చెప్పి మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు లింక్ నేను ఇచ్చేస్తాను. సో అక్కడ నుంచి ఆ లింక్ క్లిక్ చేస్తాం, మనం నెక్స్ట్ వీడికి అయితే వస్తాం. ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫ్రెషర్స్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ అయితే మనకు డీటెయిల్స్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను షార్ట్ లిస్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. మళ్ళీ ఒకసారి రీడ్ చేసుకోండి. దాని తర్వాత ఆ అగ్రీ కింద మనం టిక్ చేసి కంటిన్యూ కొడితే నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానీ లైక్ మన ఏమంటారు ఒకవేళ పీజీ చేస్తుంటే పీజీ డీటెయిల్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, డిప్లొమా చేసిన వాళ్ళు డిప్లొమా డీటెయిల్స్,
లేకపోతే ఇంటర్మీడియట్ 10th, సో 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేకపోతే పీజీ ఇవి ఏవి చేస్తారో అవన్నీ సెలెక్ట్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే సబ్మిట్ అయితే అయిపోతాయి. సో ఇదైతే మన అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో మంచి జాబ్ రోల్ ఉంది. సో మనకి మన శాలరీ పెంచుకోనికి ఒక బెనిఫిట్ కూడా ఇచ్చారు టెక్ మహీంద్రా వాళ్ళు. సో ఇదైతే ఒక మంచి జాబ్ రోల్, అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్ చెప్తారు. సో మంచి ఒకవేళ మీకు వీడియో నచ్చేది మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.